మరోసారి చిరుత కలకలం సృష్టించింది. ఎస్పీ యూనివర్సిటీలోని ఉద్యోగుల క్వార్టర్స్ లో చిరుత సంచరిస్తోంది. ఉద్యోగుల ఇళ్ల ఎదుట పెంచుతున్న కోళ్లపై దాడికి యత్నించింది. అక్కడున్న సీసీ కెమెరాల్లో చిరుత కదలికలు రికార్డయ్యాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఉద్యోగులు, విద్యార్థులు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించేందుకు బోన్లను ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇక తిరుపతిలో చిరుత కలకలానికి సంబంధించిన డీటెయిల్స్ మనకు చరణ్ అందిస్తారు. చరణ్. ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ లో అయితే చిరుతల సంచారం భయభ్రాంతులకు గురి చేస్తుంది విద్యార్థులను, అటు ఉన్నటువంటి స్థానికులను అని చెప్పాలి. అయితే అర్ధరాత్రి యూనివర్సిటీ ఉద్యోగస్తులు ఉన్నటువంటి క్వార్టర్స్ దగ్గర అయితే చిరుత సంచారం అర్ధరాత్రి వేళ ఒక కలకలంగా మారింది. అయితే యూనివర్సిటీ ఎంప్లాయీస్ నివాసాలు ఉన్నటువంటి క్వార్టర్స్ లో నాటుకోళ్ల షెడ్ పైన అర్ధరాత్రి వేళ చిరుత దాడి చేసే ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ దృశ్యాలన్నీ కానీ ఇవాళ ఉదయం ఫారెస్ట్ అధికారులు విధులు చేసిన పరిస్థితి నెలకొంది. ఏదైతే రాత్రి మంగళవారం రాత్రి 10:30 నుంచి 11 గంటల మధ్య చిరుత సంచారం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. వెంటనే అప్రమత్తమైనటువంటి అక్కడ ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి స్థానికులు అక్కడ పెద్ద సౌండ్ రావడం, కోళ్ళు నాటుకోళ్ళు అన్నింటినీ ఒక షెడ్ లో పైకి చిరుత దాడి చేయడం, ఎక్కువ సౌండ్ రావడంతో ఉదయం సీసీ కెమెరా చెక్ చేయడంతో ఈ దృశ్యాలన్నీ చిరుత వచ్చి అక్కడ ఒక నాటుకోళ్ల పైన దాడి చేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దృశ్యాలన్నింటినీ ఫారెస్ట్ అధికారులకు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇవ్వడంతో యూనివర్సిటీ అధికారులు అలాగే ఫారెస్ట్ అధికారులు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను అదేవిధంగా స్థానికులను అందరినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి నెలకొంది. గత నెల రోజుల పాటు చూసినట్లయితే చిరుత సంచారం యూనివర్సిటీ ప్రాంగణం మొత్తంలో ఎటువైపు చూసిన కదలికలు అయితే సీసీ కెమెరాలో రికార్డ్ అవుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు కానీ క్వార్టర్స్ లో ఉన్నటువంటి స్థానికులు కానీ అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఫారెస్ట్ అధికారులు సూచనలు చేశారు. అదేవిధంగా సూచన బోర్డులు కూడా పెట్టారు. యూనివర్సిటీ ప్రాంగణంలో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఎవరు తిరగకూడదు రోడ్ల పైన అని చెప్పి యూనివర్సిటీ ప్రాంగణంలో అయితే కన్నా చిరుత హెచ్చరిక బోర్డులు అయితే కన్నా కనబడుతున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు కూడా ఎటువైపు ఏ ప్రాంతంలో అయితే చిరుత సంచారం ఉందో ఆ ప్రాంతంలో బోన్లు ఏర్పాటు చేశారు. చిరుతను ట్రాప్ చేసి పట్టుకోవాలని చెప్పి ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు, బోన్లు ఏర్పాటు చేశారు. ఇది అప్రమత్తంగా ఉండాలి. ఎంత మేము ఫారెస్ట్ అధికారులు అక్కడ వచ్చి ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా చిరుత కదలికలు ట్రాప్ కెమెరాల్లో కనపడకపోవడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో అర్ధరాత్రి వేళ సీసీ కెమెరాలో రికార్డ్ అవుతున్న దృశ్యాల వల్ల అయితే అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి యూనివర్సిటీ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, క్వార్టర్స్ లో ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అందరూ భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. ఓకే, రైట్ చరణ్.